Hi, question and answers about minoxidil. I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. మనం చాలా వీడియోస్ మినాక్సిడిల్ పైన హెయిర్ లాస్, హెయిర్ గ్రోత్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో మినాక్సిడిల్ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు ఇన్బాక్స్లో. సో ఈరోజు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒకవేళ మాకు ఎక్కువ హెయిర్ వాల్యూమ్ ఉంటే మినాక్సిడిల్ 2 ml కన్నా ఎక్కువ యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ మినాక్సిడిల్ రికమెండెడ్ డోసు 1 ml పర్ డే. ఎవరికైతే ఎక్కువ హెయిర్ లాస్ ఉందో, లేదు అంటే కొంతమంది 1 ml ట్వైస్ డైలీ కూడా యూస్ చేయొచ్చు. కానీ నేను రికమెండ్ చేసేది ఎక్కువగా 1 ml పర్ డే. ఎందుకు అంటే మినాక్సిడిల్ హాఫ్ లైఫ్ అనేది 18 to 22 hours ఉంటుంది. అంటే మనం ఈరోజు అప్లై చేస్తే దాని ఎఫెక్ట్ రేపటి వరకు ఉంటుంది. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఎ డే నైట్ అప్లికేషన్ సరిపోతుంది. మోర్ దెన్ 2 ml ఆఫ్ మినాక్సిడిల్ మీకు ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ ఉన్న స్కాల్ప్ ఏరియా అనేది అంతే ఉంటుంది. మనకి హెయిర్ లాస్ అనేది ఫ్రంటల్ రీజియన్లోనే ఎక్కువగా ఉంటుంది. సో 1 ml ఇస్ ఇనఫ్. సో మోర్ దాన్ 1 ml అప్లై చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్ ఏం రావు. అండ్ మనకి హెయిర్ ఇంకా ఇరిటేషన్, స్కాల్ప్ ఇరిటేషన్, డ్రైనెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోర్ దాన్ 1 ml అనేది రిక్వైర్డే కాదు. ఇన్ కేస్ మీకు పర్టికులర్గా డాక్టర్ సజెస్ట్ చేస్తే 1 ml ట్వైస్ ఎ డే యూస్ చేయడం ఓకే. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మినాక్సిడిల్ లైఫ్ లాంగ్ వాడాలా? యాక్చువల్లీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మనకి 2 months తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే హెయిర్ గ్రోత్ వస్తుందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి అండ్ ఆ హెయిర్ యొక్క థిక్నెస్ మనం పెంచడానికి మినాక్సిడిల్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇన్ కేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా జరగకపోయినా మనం మినాక్సిడిల్ స్టార్ట్ చేస్తే లైఫ్ టైం యూస్ చేయాలి. కానీ పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నేనైతే 6 months వరకు మినాక్సిడిల్ కంటిన్యూయస్ యూసేజ్ అనేది సజెస్ట్ చేస్తాను. 6 months తర్వాత మనం మెల్లగా టేపర్ చేయాలి. అంటే సపోజ్ మనం ఇప్పుడు 1 ml పర్ డే డైలీ నైట్ యూస్ చేస్తే దాన్ని ఆఫ్టర్ 6 months పేషెంట్కి చాలానే హెయిర్ గ్రోత్ వచ్చింది, సఫిషియంట్ హెయిర్ గ్రోత్, వాల్యూమ్, థిక్నెస్ ఉంది అంటే దాన్ని 1 ml ఆల్టర్నేట్ డే అప్లికేషన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఒక 2-3 months తర్వాత 1 ml ట్వైస్ వీక్లీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ ఆ ట్వైస్ వీక్లీ రెజ్యూమ్ అనేది మనం ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. దీన్నే మనం వీకెండ్ థెరపీ అని కూడా అంటాం. సో ఎవ్రీడే అప్లై చేయడానికి మనకు కొంచెం లేజీగా అవుతాం కాబట్టి కంటిన్యూస్ యూస్ చేస్తే సో ఆఫ్టర్ 6 months అట్లీస్ట్ సాటర్డే, సండే వీకెండ్ థెరపీ లాగా యూస్ చేసి రిమైనింగ్ డేస్ స్టాప్ చేయొచ్చు. అది కూడా సడన్ స్టాపేజ్ కాకుండా మనం ఇలా గ్రాడ్యువల్గా దాన్ని టేపర్ చేస్తూ రావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, మినాక్సిడిల్ వాడేటప్పుడు వచ్చే డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? సో చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీరు మినాక్సిడిల్ ఇచ్చారు, ఆ తర్వాత మాకు డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతుంది, లేదు వేరే దగ్గర మాకు మినాక్సిడిల్ ఇచ్చారు, ఆ తర్వాత మేము డాండ్రఫ్ ఎక్కువగా చూస్తున్నాం, ఇరిటేషన్ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. అది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా మీకు డ్రై స్కాల్ప్ లేదంటే ఆల్రెడీ డాండ్రఫ్ ఉండి ఇరిటేటెడ్ స్కాల్ప్ ఉంటే కనుక మినాక్సిడిల్ అప్లై చేశాక కొంచెం ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. లేదు అంటే మనం ఆల్కహాల్ ఫ్రీ సొల్యూషన్స్ మినాక్సిడిల్ ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంటే ఫోమ్ బేస్డ్ సొల్యూషన్స్ కొంచెం తక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. అలాంటివి యూస్ చేయడం వల్ల ఈ ఇరిటేషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు స్కాల్ప్ ఇరిటేటెడ్గా ఉండి ఎక్కువగా డాండ్రఫ్ వస్తుంది అనుకుంటే మనం మినాక్సిడిల్ నైట్ అప్లై చేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేసేటప్పుడు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ మనం యాంటీ డాండ్రఫ్ లోషన్స్ అనేది అప్లై చేసి ఒక 10 to 15 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా ఆల్కహాల్ ఫ్రీ సొల్యూషన్స్ వాడితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్, మినాక్సిడిల్ వాడిన నెక్స్ట్ డే హెయిర్ వాష్ కంపల్సరీ చేయాలా? యాక్చువల్లీ నార్మల్గా నేనైతే ఎలా సజెస్ట్ చేస్తానంటే ఎవ్రీ డే 1 ml మనం మినాక్సిడిల్ అప్లై చేసుకోవాలి. నైట్ మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి అంటాను. ఎందుకు అంటే మనం నైట్ మినాక్సిడిల్ అప్లై చేసిన తర్వాత మార్నింగ్ కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ అయ్యి
ముందు మనం ఏదైతే అనుకున్నామో డాండ్రఫ్ ప్రాబ్లం కానీ ఇరిటేషన్ కానీ లేకుండా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ లేదంటే మైల్డ్ క్లెన్జర్స్తో మనం స్కాల్ప్ ఎవ్రీడే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఈ హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసినా సరిపోతుంది. ఎవ్రీడే చేయాలన్న కంపల్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మినాక్సిడిల్ హెయిర్కి అప్లై చేసుకోవాలా లేక స్కాల్ప్కి అప్లై చేయాలా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ చాలామంది మినాక్సిడిల్ స్ప్రే తీసుకొని జస్ట్ ఇలా స్ప్రే చేసి వదిలేస్తారు. యాక్చువల్గా మినాక్సిడిల్ ఏం చేస్తుంది, మన ఏదైతే రూట్స్ వీక్గా ఉంటాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయడము, థిక్నెస్ పెంచడము, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడం అనేది చేస్తుంది. మనం ఇక్కడ హెయిర్కి అప్లై చేస్తే మినాక్సిడిల్ రూట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, కాబట్టి మనము స్కాల్ప్కి మాత్రమే మినాక్సిడిల్ అప్లై చేయాలి. మనకి ఏదైతే హెయిర్ ఉంటుందో ఇలా పార్టిషన్ చేసి ఈదర్ డ్రాపర్తో ఆర్ స్ప్రేతో అక్కడ మినాక్సిడిల్ వేసుకొని మనం రబ్ చేసి స్కాల్ప్లోకి అబ్జార్బ్ అయిన తర్వాత అంతవరకు మనం రబ్ చేసి తర్వాత హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. చాలామంది మినాక్సిడిల్ అప్లై చేసుకుంటున్నప్పుడు ఫేస్ పైన కూడా అది పడుతూ ఉంటుంది, స్పిల్ అవుతూ ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. ఫేస్ పైన ఏదైనా పడితే వెంటనే మనం క్లీన్ చేసుకోవాలి. అదర్వైజ్ అక్కడ కూడా హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మినాక్సిడిల్ బియర్డ్ గ్రోత్ కోసం వాడొచ్చా? యాక్చువల్లీ మినాక్సిడిల్ అనేది మనకి ఎక్కడెక్కడైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో అక్కడే యూస్ చేయొచ్చు. లైక్ స్కాల్ప్ కానీ, ఐబ్రోస్ కానీ, బియర్డ్ కానీ, ఎక్కడ మనకి హెయిర్ గ్రోత్ కావాలో అక్కడే యూస్ చేయొచ్చు. బట్ మీకు అక్కడ ఆల్రెడీ హెయిర్ ఉంటేనే మినాక్సిడిల్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అక్కడ రూటే లేదు, లేదంటే అక్కడ హెయిర్ గ్రోత్ మీకు ఎప్పుడూ లేదు, లైక్ ఆండ్రోజెనెటిక్ ఎలపేషియా ఉంది, అక్కడ మనకు అసలు బట్టతల ఉంటుంది, హెయిర్ అనేది ఉండదు. అక్కడ మినాక్సిడిల్ అప్లై చేసినా యూజ్ ఉండదు. సో మినాక్సిడిల్ ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు హెయిర్ ఫాలికల్. సో మనం అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ ఇంక్రీజ్ అవ్వాలి, హెయిర్ ఫాలికల్కి. సో హెయిర్ ఫాలికలే లేనప్పుడు మినాక్సిడిల్ అనేది పనిచేయదు. ఇఫ్ మీకు ఆల్రెడీ బియర్డ్ ఉండి అక్కడ థిన్ అవుతుంది, కొంచెం థిక్నెస్ అవ్వాలి, లేదంటే బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే మినాక్సిడిల్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫీమేల్స్కి మినాక్సిడిల్ ఎంతవరకు పనిచేస్తుంది అండ్ ఎంత పర్సంటేజ్ యూస్ చేయాలి? సో ఫీమేల్స్లో ఫీమేల్ ప్యాటర్న్ ఎలపేషియా అనేది చూస్తూ ఉంటాము. ఫీమేల్స్కి ఏంటంటే మెయిల్స్ లాగా కాకుండా ఫ్రాంటల్ లైన్ అనేది రీటైన్ అవుతుంది, బట్ మిడిల్లో హెయిర్ అనేది థిన్నింగ్ అవుతూ ఉంటుంది. 3 గ్రేడ్స్ ఉంటాయి. సో ఈ 3 గ్రేడ్స్లో కూడా మనం మినాక్సిడిల్ యూస్ చేయాలి. సో మెయిల్స్లో లాగే ఫీమేల్స్లో కూడా మినాక్సిడిల్ డైలీ 1 ml నైట్ అప్లై చేసుకోవాలి. ఎవ్రీడే హెయిర్ వాష్ చేయకున్నా కూడా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీ డైలీ యాక్టివిటీస్ని బట్టి మనం మినాక్సిడిల్ అనేది యూస్ చేయాలి, హెయిర్ వాష్ చేసుకోవాలి. సో మినాక్సిడిల్ వీళ్ళల్లో ఫీమేల్స్లో అయితే కొంచెం వాళ్ళకి ఇరిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2%తో స్టార్ట్ చేసి అండ్ దెన్ మనం 5% వరకు వెళ్ళొచ్చు. వీళ్ళకు కూడా సేమ్ ఇరిటేషన్, డాండ్రఫ్, లేదంటే స్టార్టింగ్లో కొంచెం హెయిర్ లాస్ ఎక్కువ అవడము ఇది అనేది చూస్తాము. సో అందుకని మనం 2%తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా దాన్ని 5%కి ఇంక్రీజ్ చేస్తే ఈ ఇరిటేషన్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్కహాల్ ఫ్రీ సొల్యూషన్స్ యూస్ చేస్తే మనకి ఈ ఇరిటేషన్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, అండ్ ఇచ్చీ సెన్సేషన్ ఉండదు. సో వాళ్ళు కంఫర్టబుల్గా యూస్ చేస్తారు. నెక్స్ట్, మినాక్సిడిల్ వల్ల హెయిర్ లాస్ పెరుగుతుందా? జనరల్గా మనకి హెయిర్ గ్రోత్ సైకిల్ 3 ఫేజెస్లో ఉంటుంది, ఎనాజిన్, కెటాజిన్ అండ్ టీలోజన్. అంటే హెయిర్ గ్రోయింగ్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్, షెడ్డింగ్ ఫేజ్. సో షెడ్డింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ అనేవి రాలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మినాక్సిడిల్ అప్లై చేసామో అక్కడ మంచి హెయిర్ ఫార్మేషన్ అండ్ థిక్ హెయిర్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ డ్యామేజ్డ్ హెయిర్ అనేది పోతుంది. సో ఫస్ట్ 6 weeks to 8 weeks అనేది మనకి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. దానికి కంగారు పడాల్సిన పనేం లేదు. సో మనకి 8 weeks తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది చూస్తాము, చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ రావడం అనేది చూస్తాం. సో చాలామంది మినాక్సిడిల్ అప్లై చేయగానే మనకి చాలా హెయిర్ లాస్ అవుతుంది, సో ఇది నాకు సూట్ అవ్వట్లేదు, లేదంటే ఇది కరెక్ట్గా లేదు అని స్టాప్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరు కన్సిస్టెంట్గా ఒక 6 months వాడితే మనకి ఫస్ట్ 2 months హెయిర్ లాస్ ఉన్న తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 to 7 months మనం మంచి గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మినాక్సిడిల్ అప్లై చేశాక ఎన్ని గంటలు ఉంచుకోవాలి?
యాక్చువల్లీ మినాక్సిడిల్ మనం రికమెండ్ చేసే డోసు 1 ml పర్ డే నైట్ అప్లై చేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి ఏదైనా వర్క్ ఉంది, చాలా ఆయిలీగా కనిపిస్తుంది అంటే అట్లీస్ట్ 2 to 3 hours అప్లై చేసుకొని ఆ తర్వాత మనం వాష్ చేసుకున్నా పర్వాలేదు. బట్ నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే ఎక్కువగా రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డే వరకు మనం అప్లై చేసుకోకుండా పర్వాలేదు. సో ఇవి మినాక్సిడిల్ పైన వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్. ఇంకా మీకు ఏదైనా మినాక్సిడిల్ పైన డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. అండ్ మినాక్సిడిల్ కానీ ఇంకా ఏదైనా కూడా డర్మటాలజీ రిలేటెడ్ మీ పర్టికులర్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ హెయిర్కి అది అవసరమా లేదా, ఎంత పర్సంటేజ్ వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, ఇవన్నీ కనుక్కొని మాత్రమే వాడండి. సెల్ఫ్గా యూస్ చేయకండి, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.